ఇదే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి ఇది నీ అమ్మ మొగుడు కొత్త, నీ తాత మొగుడు కొత్త అని అనలేదా? పవన్ కళ్యాణ్ గారు పరకవాళ్ళ తొక్కి నాలుగుతామని అనలేదా? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ కక్ష తీసుకున్నాడా? జగన్మోహన్ రెడ్డి గారికి మానవ విలువలు ఉన్నాయండి. విలువలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరినీ వాళ్ళ కర్మకారులు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మాట్లాడతారు. మాట్లాడినప్పుడు మనం చర్య తీసుకోకూడదు. ప్రతిపక్షానికి హక్కు ఉంటుందని వదిలేసాం. అంతేగాని వేస్తాను, అది కూడా వేస్తాము. లోకేష్ గారిని జోగి రమేష్ గారు కాదండి, జోగి రమేష్ గారు లోకేష్ గారిని ఆయన కొవ్వు తగ్గింది అనుకున్నాను వ్యక్తిగతంగా మాట్లాడారు, అది మాట్లాడొచ్చు అంటారా? జోగి రమేష్ గారు అన్న మాట ఏంటండి, లోకేష్ గారు వెయిట్ అయితే తగ్గారు కానీ బుర్రలో చెప్పు దొబ్బిందన్నాడు. అది భూతండి. చెప్పండి, బుర్ర కాస్త పెంచుకోవయ్యా అని ఇండైరెక్ట్ గా సలహా ఇచ్చారు. ఏమండి, ఆయన అన్నమాట అదే చెప్పు దొబ్బిందా అన్నాడు. రైట్, అది అదేమన్నా భూతండి? అదేమి పెద్ద తిట్టు కాదంటారు మీరు? అదేం పెద్ద తిట్టు కాదంటారు? తిట్టట్టు అవుతండి, అది తిట్టట్టు అవుతండి. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత చిప్పుడు మాట అనేది వచ్చింది. అంతకు ముందు నీకు బుద్ధి లేదు అని అంటారు. అది తిట్టు కావచ్చు. చిప్పు అనేది తిట్ట. చెప్పండి, ఎక్కడ ఏ డిక్షనరీలో ఉందో చెప్పానండి. ఇక రాంబాబు గారు వ్యవహారాన్ని పడతామండి. స్వయంగా ఎమ్మెల్యే గారు గల్లా మాధవి గారు 4.5 అలా రెడ్డి గారు ఉదయశ్రీ గారు 1 మినిట్, ఉదయశ్రీ గారు మీకే ఇస్తా 1 మినిట్, ఉదయశ్రీ గారు 1 మినిట్ మీకు ఇస్తా. మీరే నెక్స్ట్ మీరే. ఒక్క నిమిషం. ఇప్పుడు శాఖర్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు మేము ఒక్క మాట కూడా అట్టలేదు. ఉదయశ్రీ గారు ఇస్తాను. శాఖర్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు మేము విన్నాం. ఓకే, మేము మాట్లాడేటప్పుడు వినండి. రైట్, కంటిన్యూ. అంతేగాని మధ్యలో మీరు అర్థం పెడతా అంటే ఒక్క నిమిషం. శేఖర్ రెడ్డి గారు ఉదయశ్రీ గారు కొంచెం సమయం పాటించండి. ఒక్క నిమిషం. ఉదయశ్రీ గారు మీకు ఇస్తా. ఉదయశ్రీ గారు నెక్స్ట్ మీరే. ఉదయశ్రీ గారు సభా మర్యాదను పాటిద్దాం. నెక్స్ట్ మీకే ఇస్తున్నా. 1 మినిట్ మీరు కంట్రోల్లో ఉండండి. ఆయన మాట్లాడి మీరు నోట్ చేసుకోండి, మీరు మాట్లాడండి. ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు కదా. ఎస్ భాస్కర్ రెడ్డి గారు కంటిన్యూ చేయండి. భాస్కర్ రెడ్డి గారు. ఏమమ్మా, నీకు నమస్కారం తల్లి. ఒక్క నిమిషం. అర్థం మాట్లాడటం తల్లి. భాస్కర్ రెడ్డి గారు తప్పలేదు. ఇప్పుడు ఈ ఉదయశ్రీ గారు జస్ట్ వెయిట్ ప్లీజ్. ఎస్ చెప్పండి. చెప్తాను. చెప్పండి. నేను చెప్పినవన్నీ నేను రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. రైట్. ఒకటి. రెండోది, తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ ఒంటి మీద ఉన్న బుద్ధని ఉడుచుకోవడానికి ఎదుటి మీద నిందలేయడానికి ఇప్పుడు మాకు అర్థం మాట్లాడుతుందే కరెక్ట్ కారణం. ఇప్పుడు ఇది అర్థం అవుతుంది కదా. మేము వాస్తవాలు చెబుతుంటే వాళ్ళు మాట్లాడుతుంటే జనానికి ఏం అర్థం అవుతుంది? తెలియాలి కదా జనానికి. పామాయిల్ తో లడ్డు తయారు చేశారు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి ఇలా మాట్లాడారు, దానిలో వాస్తవం లేదంటారు మీరు? పామాయిల్ తోటి లడ్డు తయారు చేసింది చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్తోనే. మేము వాస్తవం ఖచ్చితంగా చెబుతున్నాం. కానీ మీరు అప్పుడు సిట్టు దర్యాప్తు చేయించాల్సిందిగా. ఇప్పుడు సిట్టు దర్యాప్తు మీ మీద చెప్తుందిగా. మీరు ఆ రోజు ఖాళీ చేతులతో ఎందుకున్నారు భాస్కర్ రెడ్డి గారు? ఆ రోజున మీరు ఏమీ సిట్ లాంటి దర్యాప్తు సంస్థను వేయకుండా మీరన్నదే నిజమైతే మరి ఖాళీగా ఉండి ఈ రోజున ఆరోపణలు చేయడం కాదు. ఆ రోజున మీరు చేయాల్సింది. ఈ రోజున సిట్ ఏం చెప్తుంది? గడిచిన 5 ఏళ్లలోనే జరిగిందని చెప్తుంది. మాకు ఆ దేవదేవుడి మీద పూర్తిగా నమ్మకం ఉందండి.
ఆ దేవుడే శిక్షిస్తాడు. Right. ఖచ్చితంగా శిక్షిస్తాడు. Yes. ఒక్క నిమిషం శిక్షిస్తాడు. ఉదయశ్రీ గారు ఒక్క నిమిషం ఆగండి, వెంకటేశ్వర స్వామిని ఒక్క నిమిషం. రైట్ వెంకటేశ్వర స్వామిని నడిపదానికి ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్. రైట్ ఇవాళ ఒక సెకండ్ అండి. చెప్పండి. ఇవాళ ప్రతి ఓడలన్నిటికీ ఊళ్ళు పట్టణాలు అన్నిటికీ రోడ్డులోకి ఏమన్నా దేవుని ఒక్కటి చెప్పండి కాదు, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా ఒక తీవ్రమైన వ్యాఖ్య చేశారు. అలిపిరిలోనే ఆ రోజు చంద్రబాబు నాయుడు చచ్చిపోతే బాగుండేది అన్నారు. అలాంటి వ్యాఖ్య చేయడానికి ప్రస్తుత ముఖ్యమంత్రి మీద అలా చేయొచ్చు అంటారా? ఏమండి నేను ఒక మాట చెప్తున్నానండి. అలిపిరిలో జరిగిన రోజు చంద్రబాబు నాయుడు గారు నన్ను ఆ దేవదేవుడే కాపాడాడన్నాడు. నేను కాదంటలేదు. ఆ దేవదేవుడిని రోడ్డుకి ఇచ్చినప్పుడు ఇంకా ఆ మాటలకు ఏమంటారండి? ఓకే రైట్, వీళ్ళు కూడా అంటారు ఏదో ఒకటి. చనిపోయిన రాజశేఖర రెడ్డి గారు కూడా ఏదో ఒకటి అంటారు. అప్పుడు ఇవన్నీ అవసరం అంటారా? అవసరం కాదండి. నేను కాదు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏం ఉదాహరించాడు. ఓకే రైట్ భాస్కర్ రెడ్డి గారు, మీరు చెప్పిన భావన అర్థమైంది. మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాను. మనం టీడీపీ కార్పొరేటర్ ఉదయశ్రీ గారితో మాట్లాడదాం. ఉదయశ్రీ గారు నమస్తే అండి. ఉదయశ్రీ గారు, మీకు ఎంత కడుపు మండినా కొంత సమయం పాటించి మీకు వచ్చిన తర్వాత మాట్లాడితే బాగుండేది కదా. ఎస్ ప్లీజ్ కంటిన్యూ చేయండి ప్లీజ్. అసలు నోరు తెరిస్తే అది అబద్ధాలు ఆడుతా ఉంటే కడుపు పగిలిపోతా ఉంది సార్. 5 సంవత్సరాలు ఇవే అబద్ధాలు విని చెవుడు కాయలు కాసాయనుకోండి. నోరు తెరిస్తే అబద్ధాలు ఆడుతా ఉన్నారు. ఇదే అడ్డు వ్యవహారంలో నారా చంద్రబాబు గారు తప్పు చేసి అడిగినారు. మరి 5 సంవత్సరాల అధికారంలోకి వచ్చారు సార్. బూతులు మాట్లాడాలేమో మాట్లాడారు అంటారు, కడుపు పగిలిపోతేనేమో మాట్లాడాలి అనిపిస్తుంది. అది నారా చంద్రబాబు గారు ఏ తప్పు చేయకుండానే 74 రోజులు జైల్లో వచ్చానా? ఏ అన్యాపురం తెలియకుండా ఉత్తు తప్పుడు చేసి పెట్టి కేవలం ఆయన జైల్లో పెట్టి పైచాచికరంగా పొందాలని ఒకే ఒక కారణంతో జైల్లో పెట్టారు. ఆనందాన్ని పొందారు. మరి లడ్డు వ్యవహారంలో నారాయణ తప్పు చేస్తే అప్పుడు ఎందుకు వదిలేస్తారంటే అంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు మీద చర్యలు తీసుకోవడానికి ఆయన లడ్డు వ్యవహారంలో తప్పు చేస్తారని తెలుసుకోవడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఏమంటారండి? నోరుతున్నారు. ఇన్ని అబద్ధాల పెద్ద వయసులో ఉండి కూడా దేవుడి విషయంలో జగన్మోహన్ రెడ్డి వెంకటేశ్వర స్వామి పెట్టుకొని నామరూపం లేకుండా 2 నామాలు పెట్టుకొని తాజాకాలు ఇంట్లో కూర్చొని పబ్జీలు అనుకుంటా ఉన్నాడు. ఉదయశ్రీ గారు, జోగి రమేష్ గారు మాట్లాడండి. బయట ఒకటి ఉంది, ప్లే వద్దు చూద్దాం. మా గొంతు నొక్కాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మీ దాడులు చేయాలని చెప్పి చూస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు లోకేష్ అని చెప్తా ఉన్నా. నీ పిల్ల చేష్టలు మానుకో, నీ క్షణిక ఆనందం మానుకో, నీ రాక్షస ఆనందం మానుకో. జైల్లో పెట్టేసి రాక్షసానందం పొందాలా? జోగి రమేష్ ఇల్లు తగలబెట్టి రాక్షసానందం పొందాలా? అంబటి రాంబాబు ఇల్లు తగలబెట్టేసి రాక్షసానందం పొందాలా అని చెప్పేసి నీ రాక్షసానందం మానుకో. దయచేసి చెప్తా ఉన్నా, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే రాష్ట్ర ప్రజలకు కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరందరూ కూడా దయచేసి ముక్త కంఠంతో ఈ దాడులను ఖండించమని చెప్పి అడుగుతా ఉన్నాం. ఫేక్ కేసులు పెడతా ఉన్నారు. అకారణంగా జైలు జీవితం కూడా అనుభవించాం. ఫేక్ కేసులతో ఆనందం తీరక మా మీద దాడులు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రజలు క్షమించరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొత్తం కూడా ఈరోజు ఏకతాటి మీదకి వస్తాం, మిమ్మల్ని ఎదుర్కొంటాం. మేమంతా కూడా కలిసి. ఏంటంటే అంత మంచి వ్యక్తిని, గొడవంటే తెలవని వ్యక్తిని ఈ రకంగా మీరు ఇలా ఇబ్బంది పెడతారా? అప్పుడే పాపం అసలు గొడవ అంటే తెలియదు సార్. నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి వెళ్ళడం కూడా వాళ్ళకి తెలియదు సార్. ఇంటి మీదకి వెళ్ళి ఇల్లంతా ధ్వంసం చేయడం వాళ్ళకి తెలియదు సార్. రాజ్యం కట్టుకొని రౌడీల్లాగా వెళ్ళాడే సార్. అసలు వాళ్ళకి ఏం తెలియదు సార్. జోగి రమేష్ గారికి అసలు కళ చూసి భయపడిపోతారు ఆయన పాపం. తప్పే కోసం ఏం మాట్లాడుతున్నారేమో ఒక్క మినిస్టర్ పదవి కోసం ఆనాడు చిన్న రీజన్ కూడా లేకుండా నారా చంద్రబాబు మీద ధ్వంసం చేశారు. కార్యాలయాలు చేస్తూ ఇంతకన్నా దౌర్జన్యం ఉంది సార్. వాళ్ళు సార్ ఈ చదువుతా
వాళ్ళు నేర్చుకునేది సార్. సరే 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 ఒకటి ఉదయశ్రీ గారు ఉదయశ్రీ గారు ఒక్కటి ఉదయశ్రీ గారు ఒక్కటి ఉదయశ్రీ గారు ఒకటి ఒకటి ఉదయశ్రీ గారు ఒక్క మాట వినండి. ఒకటి గతంలో మీ దగ్గర కొంచెం సిగ్నల్ తక్కువ ఉన్నట్టుంది ఉదయశ్రీ గారు, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఎస్ ఉదయశ్రీ గారు మీ దగ్గర సిగ్నల్ తక్కువ ఉన్నట్టుంది, వాయిస్ బ్రేక్ అవుతున్నట్టుంది. ఒకసారి చూసుకోండి. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, గతంలో నిజంగానే ఆయన దాడి చేసిన మాట వాస్తవం. ఆయన అప్పుడులో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనోభావాలు దెబ్బతింటే దాడి చెయ్యరా, వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే మేమేం చేస్తామని కూడా అప్పుడులో ఆయన అన్నారు. అది యాక్సెప్టబుల్. అయితే ఆయన ఏదన్నా మాట్లాడితే ఆయన చట్టం పని తాను చేసుకుపోతుంది. ఇలా ఇళ్ల మీద కొద్ది దాడి చేయకూడదు అని మరి మీ అధినాయకత్వం చెప్పాలి కదా. ఈ రోజున అద్దాలు పగలగొట్టిన పరిస్థితుల్లో, నిప్పండించిన పరిస్థితుల్లో లోపల ఎవరికన్నా ఏదన్నా జరిగితే మరి టీడీపీ కార్యకర్తలు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? అలా చేయడం తప్పు కాదంటారా? మద్యం విషయంలో అడ్డంగా దొరికిపోయాడు సార్ జ్యోతి రమేష్. నెక్స్ట్ టైం ఇంకా 30 సంవత్సరాల తర్వాత అధికారంలోకి రావాలనుకుంటున్నారు కదా. ఈ మధ్యలో అయితే వీళ్ళు అధికారంలోకి రారు సార్. అది పక్కా ఒక ఆడపడుచుగా నేను 30 సంవత్సరాల తర్వాత అధికారంలోకి రావడానికి, ఈయనకు ఒక ఎమ్మెల్యే సీట్ ఇవ్వడానికి, ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇవ్వడానికి, ఒక మినిస్టర్ ఇవ్వడం కోసం ఆయన కోసం ఆయనే పెట్టుకున్న పరిస్థితి ఇవ్వచ్చు. సంబంధం లేదు. అందులో మా ఒక్క కార్యకర్తని, ఒక నాయకుడిని కానీ మీరు ఎప్పుడు చేస్తారు, మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాము. మీరు ఏ ఒక్క నాయకుడిని చిన్న ఒక కార్యకర్తని కానీ చెప్పారు లేరు. మాకంత అవసరం లేదు సార్. ఇలా చిల్లర రాజకీయాలు, ఇలా చిల్లర వ్యవహారాలు